దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ స్టాండింగ్ ఆర్డర్ ఇప్పటివరకు మేము మోసాము, కానీ స్టాండింగ్ ఆర్డర్ వల్ల మాకు పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పుడు గ్రేడ్ చేంజింగ్ అనేది కమిషన్ కూడా ఇచ్చేయమని చెప్పాడు. లేబర్ కమిషన్ దగ్గర మనం ఏదైతే అగ్రిమెంట్ అయ్యామో లేబర్ కమిషన్ 5 years తర్వాత గ్రేడ్ చేంజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభాకర్ రావు మన సిఎండి గారు ఉన్నప్పుడే వారికే ఆ నోటీస్ పంపడం కూడా జరిగింది. మేము ఇస్తామని కూడా వీళ్ళు రాసి జవాబు కూడా పంపడం జరిగింది. అందువల్ల గ్రేడ్ చేంజ్ వల్ల ఒక ఇంక్రిమెంట్తో మనం వీళ్ళ యొక్క భవిష్యత్తు మారదు, ఎట్టి పరిస్థితుల్లో మారదు. అందువల్ల ఈ కన్వర్షన్ విధానమే రావాలి, తేవాలి. ఒకవేళ మేనేజ్మెంట్ కనుక ఇప్పుడు, ఎందుకంటే అన్ని కంపెనీల నుంచి కూడా రేపు ఎస్పీడీసీఎల్ ఆఫీస్ కాడికి రమ్మని చెప్పాము. సరే, ఎంతమంది వస్తారో మీరు కూడా అక్కడికి రావాలి. మీరు కూడా లంచ్ ఏదైతే మనం 12 నుంచి మొదలు పెడుతున్నామో మరి మీరు కూడా అక్కడికి వచ్చి మీ భాగస్వామ్యం కావాలి. అందుకనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు అక్కడ మాట్లాడతాము. మీ అందరూ కూడా దయచేసి మీ భవిష్యత్తు కోసమే, మీ కన్వర్షన్ కోసమే, మనం వేరే ఏం చెప్పట్లేదు. మనం కన్వర్షన్ అయితే ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ అనేది మనకి ఖచ్చితంగా అమలవుతుంది. ఇది 100% జరిగేటువంటి సత్యం. అందువల్ల మీరు ఏదైతే మీ భవిష్యత్తు కోసమే మనం పెట్టేది. ఎందుకంటే కాంట్రాక్ట్ లేబర్గా మా యూనియన్ అంత అనుభవం ఉన్న ఏ యూనియన్ లేదు. ఆ రోజు 1104 కానీ 327 కానీ టీఎన్టీసీ యూనియన్ కానీ ఎవ్వరు కూడా మాకు మద్దతు ఇయ్యలే. మాకి మేమే ఉద్యోగాలు తెచ్చుకొని చేసినట్టు, మాకి మేమే ప్రమోషన్లు తెచ్చుకున్నాం. 7 వరకు వెళ్ళిపోయారు. చెప్తాను, ఒక డిప్లొమా క్యాండిడేట్ 7 వరకు వెళ్ళిపోయాడు. ఒక డిగ్రీ క్యాండిడేట్ ఎక్కడికి పోయి రిటైర్డ్ అయ్యారు. అట్లాంటి పరిస్థితి ఉండే. మీ అందరికి కూడా అదే పరిస్థితి రావాలనేందుకు మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పాత వాళ్ళు ఇప్పుడు అందరు కూడా రిటైర్డ్ అయిపోతున్నారు, చాలా వరకు ఖాళీ అయిపోతుంది. ఇక మిగిలింది మన ఎక్కడైతే ఈ 20,000 మందిలో 23,000 మందిలో 3,000 మంది రిటైర్డ్ అయ్యి చనిపోవటం ఇవన్నీ ఈ 20,000 మంది 4 కంపెనీలలో ఉన్నారు. ఇటు జన్కోలో ఉన్నారు, ట్రాన్స్కోలో ఉన్నారు, ఎస్పీడీసీలో ఉన్నారు, ఎన్పీడీసీలో ఉన్నారు. ఈ 20,000 మందికి న్యాయం చేయడానికి మనం అంటే చిన్న చితక సంఘాలు ఏదన్నా ఉండనియండి, మా ఒక 1535కి దీంట్లో అపార అనుభవం ఉంది. ఎందుకంటే కాంట్రాక్ట్ లేబర్ అంటే అండి, R&D యాక్ట్ అంటే అండి, ఆ కనీస వేతనం అంటే అండి, బోనస్ ఎందుకు, టర్మల్ బెనిఫిట్స్ అంటే ఏంది, ప్రతి ఒక్కటిలో కూడా మనం చిన్నప్పటి నుంచి అండర్ ఏజ్ నుంచి ఈ కాంట్రాక్ట్ లేబర్ విధానం మీద పోరాడినటువంటి మీకు తెలిసే లేదో, జన్కోలో VTPSలో 31 రూపాయి 50 పైసలు ఉండే పర్ డే. అదే KTPSలో 30 రూపాయలు 50 పైసలే ఉండే. ఆ 1 రూపాయి కోసం 29 రోజులు సమ్మె చేశాం మేము. అట్లా సాధించుకోవటం కలిగింది. అందువల్ల మేము ఈరోజు 7 అయ్యారు. చాలామంది ప్రొవిన్షియల్ వాళ్ళు కానీ, ఇటు ఇంజనీరింగ్ క్యాడర్లు కానీ, డిప్లొమాలు కానీ ప్రతి ఒక్కళ్ళు మంచి లబ్ధి పొంది ఇప్పుడు మంచి పోస్టులు కూడా ఇంకా రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. అందువల్ల ఆ యొక్క కన్వర్షన్ విధానం అనేది మీకు చాలా అవసరము. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, అలాగే ఐటీ చేసిన వాళ్ళకి, ఖచ్చితంగా ఇటు డ్రైవింగ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మంచి అదే లాభం కలుగుతుంది. కాబట్టి మనం కన్వర్షనే డిపార్ట్మెంట్ని అడుగుతున్నాము, ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మీరు వాట్సాప్లలో చూస్తుంటారు, ప్రతిది కూడా మన మిత్రులు ఎవరైతే ఆర్టిజన్గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాట్సాప్లలో గవర్నమెంట్కి కానీ దీనికి కానీ, ఇప్పుడు కేసీఆర్ గారు ఆనాడు నిజంగా ఇదే ట్రాన్స్కోలో మీటింగ్ జరిగినప్పుడు ఏం జరిగింది?